డ్రగ్స్ ను కూడా బ్యాన్ చేసే విధంగా పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే సమయంలో ఒకసారి మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి పోలీస్ శాఖ కూడా దీని మీద కన్నేసినట్టుగా చెప్తున్నది. అయితే గతంలో అనేక మార్లు ఈ విషయాలపై మనం వాళ్ళతో మాట్లాడిన సమయంలో అమెరికన్ కంపెనీతోని మనం ఒప్పందం చేయడం జరిగింది. అశ్లీల పోర్న్ వీడియోస్ ఏదైతే ఉన్నదో, చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోస్ ఏదైతే ఉన్నదో ఆ విషయంపై మేము ఒక సర్వీలెన్స్ ఏర్పాటు చేశాము. ఎవరైతే ఆ సంబంధించిన పర్టికులర్ యాప్స్ కానీ వీడియోస్ కానీ చూసినట్టు మాకు నిర్ధారణ అయితే ఇమీడియట్లీ వాళ్ళను కస్టడీలోకి తీసుకుంటున్నాము అని చెప్పిన దానిలో ఇప్పుడు ఈ విధంగా ఇంత వందలాది వీడియోస్ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అనేక విషయాలు మనం ఆశ్చర్యం కలిగించే విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి రాయపాటి అరుణ గారు? చూసే వాళ్ళు వ్యవస్థలో ఎవరినైనా ఆపలేము, కానీ సైట్లను ఆపొచ్చు. కానీ ఆ పోర్న్ సైట్స్ ఓపెన్ అవ్వకుండా చేసేటువంటి వ్యవస్థ ఎందుకని ఇండియాలో డెవలప్ అవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే, ఇప్పటికీ కూడా ఎలాంటి తప్పుడు వ్యవస్థలైనా సరే చలామణి అవ్వాలంటే డబ్బులు కమ్ముడుపోయే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మన సొసైటీలో అట్లాంటివి ఎంత కట్టడి చేశారని చెప్పేసి పైకి చెప్పుకుంటున్నా సరే ఇంటర్నల్ గా చాపక నీరులాగా పాకుతూనే ఉన్నాయి. పోర్న్ సైట్లు చూడొద్దని చెప్పేసి నార్మల్ కండిషన్ లో ఉన్నోడికి చెప్తాం, ఒక డ్రగ్స్ కండిషన్ లోనో ఒక ఓవర్ ఆల్కహాలిక్ కండిషన్ లోనో ఉన్న వ్యక్తికి ఎవరికి చెప్పగలం మనం? రేపులు జరుగుతున్నాయి పసిపిట్టల మీద అని చెప్పేసి, ఆడపిల్లల మీద మగపిల్లలు చేస్తున్న దాష్టికల గురించి రోజు మాట్లాడతాం. కానీ ఒక్కళ్ళం కూడా వాడు ఆల్కహాలిక్ కన్జంప్షన్ లో ఉన్నాడు, వాడు ఆ టైంలో ఏదో ఒక పోర్న్ సైట్లు ఓపెన్ చేసి చూస్తే వాడి ఎమోషన్స్ వాడి కంట్రోల్లో ఉండవు, వాడికి కనీసం భయం అనేది దరిదాపుల్లో కూడా ఉండదు, వాడి ఆలోచనలో కూడా నేను చేస్తుంది తప్పు అని తెలియదు, వాడికి కావాల్సినటువంటి మూర్ఖపు ఆనందాన్ని పొందడం తప్ప. కాబట్టి మనం కంట్రోల్ చేయాల్సింది ఈ డ్రగ్స్ ని, మనం కంట్రోల్ చేయాల్సింది పోర్న్ సైట్స్ అని చెప్పేసి ఎందుకంటే ఎవరు మాట్లాడాం? ఎందుకు ప్రభుత్వాల మీద వీటి మీద ఒత్తిడి తీసుకురాము? ఎవరి వాళ్ళకి రోజు ఒక టాపిక్ కావాలి, అది ఇదే అయి ఉండాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. మన పార్టీలు, మన నాయకులు, మన వ్యవస్థలు కూడా రోజు వాటిని ఫైట్ చేస్తున్నాయని చెప్పుకోవాలి తప్ప ఎవరికి వాటిని సమూలంగా పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి చిత్తశుద్ధి లేదు అన్నది మాత్రం ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ లో వాస్తవాలు. దీన్ని రాజకీయ పార్టీ నాయకులుగా అధికారంలో ఉంటే కప్పుపుచ్చుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే గొంతెత్తి చించుకోవడం తప్ప ఎవరు ఏమి చేయగలుగుతుంది అయితే లేదన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూద్దామో అశ్లీలత మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఆ సెన్సార్ బోర్డు కూడా దీని మీద స్పందించలేదు. మనం చూస్తున్నాము డ్రగ్స్ పెడ్లర్స్కు ఎంత దారుణంగా చూపిస్తారు అంటే, సరైన పద్ధతిలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే ఆయనకి కనీసం 40, 50, 60, 70 ఈ జీతం నెలసరి వస్తుంది. కాదు అదే కనుక అతను స్మగ్లింగ్ కానీ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదించుకోగలుగుతారని ఈ సినిమాలలో కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువత కూడా దానికి ఆకర్షితులై వాళ్ళు కూడా ఇలా తప్పదోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా, దీన్ని కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. చాలా సమయంలో చూసాం. దీనిపై మీరు సెన్సార్ బోర్డుకు సంబంధించింది, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించింది ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటారని మీరు అనుకుంటున్నారు? ఇందులో ప్రభుత్వాలు ఎంత ఫోకస్ గా పనిచేయాలో సమాజంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అంతే ఫోకస్ గా పనిచేయాలండి. ఇప్పుడు ఇంట్లో ఒక టీనేజ్ లో ఉన్న కూతురు ఉంటది, ఎవరికైనా సరే సహజంగా ఒక తండ్రికి. ఆ తండ్రి థియేటర్ లో చూపించే అశ్లీల సినిమా చూసి వస్తున్నాడు, మరి వాళ్ళ కూతురు అలా చేస్తే సహించగలడా? వాళ్ళ కూతురుని అలా చూడగలడా? మరి అట్లాంటప్పుడు ఆ సినిమాకి వెళ్ళి దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేసి వస్తున్నాడు? ఇక్కడ వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, వాళ్ళకి వ్యూవర్స్ కావాలి, డబ్బులు రావాలి, వాళ్ళ దాంట్లో బిజినెస్ ఉంది. నువ్వు చూసి పొందుతున్న ఆనందంలో ఏముందన్నది మాకు ఇక్కడ తెలియాల్సిన అంశం ఫస్ట్. తన చెల్లి అలా చేస్తే తట్టుకోలేని అన్న, తన కూతురు అలా చూస్తే తట్టుకోలేని తండ్రి, తన భార్య అలా ఉంటే తట్టుకోలేనటువంటి భర్త కూడా అందరూ వెళ్ళి అదే అశ్లీలతని ఎంకరేజ్ చేసి నిర్మాతకు డబ్బులు ఇచ్చి వస్తున్నారు కదా. ఒక నిర్మాత ఆటోమేటిక్ గా ఆ అంశాన్ని ఎంచుకుని ఆ అశ్లీలత ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందినప్పుడు అతను చూసి ఇంకో నిర్మాత కూడా అదే దారిలో వెళ్తాడు కదా. ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయాల్సింది, కండెమ్ చేయాల్సింది సొసైటీ కండెమ్ చేయాలి. కానీ ఏ సినిమాలో అయితే ఎక్కువ బట్టలు కట్ చేసి చిన్న పీలికలు వేసి చూపిస్తారో ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. దాని కలెక్షన్స్ ఇస్తుంది ఎవరు? వెళ్ళి పేరెంట్సే కదా. ఒక లేడీ తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి అదే సినిమా చూసి వస్తుంది, పిల్లలను తీసుకెళ్ళి కూడా అదే సినిమా చూసి వస్తారు. ఐటమ్ సాంగ్స్ అని మధ్య కొత్తగా వచ్చేసాయి, బట్టలు ఉంటాయా లేవా అన్నది థియేటర్లోకి వెళ్ళి చూసేంత వరకు కూడా బయట ప్రమోషన్స్ అంతా కూడా లేనట్టే చూపిస్తారు ఆటోమేటిక్. ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్స్ కావాలి, ఇమీడియట్లీ ప్రేక్షకులు రావాలి. వాళ్ళు బయట ప్రమోషన్ అలాగే చేసుకుంటారు. థియేటర్కి వెళ్ళినాక తెలియదు మనకు ఉన్నాయా లేవా అన్న విషయం కూడా. కానీ బయట చూసే ప్రమోషన్ చూసి కూడా థియేటర్ దాకా వెళ్తున్నాడు కదా ప్రేక్షకుడు. దాన్ని ఎవరిని తప్పుపడదాం? నిర్మాతను ఎక్కడ తప్పుపడదాం మనం? అతను డబ్బులు కావాలి, అతని బిజినెస్ అదే. చూపించేవాడు చూపిస్తున్నారు, తీసేవాడు తీస్తున్నాడు. చూసే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఆ సిచ్యువేషన్ లో నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊహించుకోలేకపోతున్నావు? నీకు కలిగే ఆనందం రేపొద్దు నీ పిల్లల్ని ఇంకొకటి అదే దృష్టిలో చూడాలనుకునే కదా అనవసరమైనటువంటి అత్యాచారాలు తెగబడుతున్నారు. చిన్న చిన్న బిడ్డలు కూడా ఆ సిచ్యువేషన్ లో ఊహించగలుగుతున్నారు.
అట్లాంటి వ్యవస్థలో మనలో మా తప్పులు పెట్టుకొని ఎవరినో ఏలెత్తి ఎంతసేపు నిందిద్దాం. చట్టాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్రమశిక్షణ అనేది లేదు. ఎందుకంటే ప్రతి వ్యవస్థ ఏదో ఒక దశలో డబ్బులు కమ్ముడుపోతుంది. మద్య నిషేధం అనే దాని మీద ఎవరు అసలు దృష్టి పెట్టరు. ఎందుకంటే ప్రజలకు ఉచితాలు కావాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఈ రెండు ఇంటర్లింక్డ్ గా ఉంటాయి కాబట్టి ఉచితాలు అడిగిన రోజులు వాళ్ళు మద్యం అమ్మక తప్పదు. ఇది ఇంటర్లింక్డ్. ఆ మద్యం తీసేయింది సొసైటీలో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మద్యం ద్వారానే జరుగుతాయి, నంబర్ ఆఫ్ రేప్లు, నంబర్ ఆఫ్ దాళ్లు మద్యం ద్వారానే జరుగుతాయి. ఈ క్రైమ్ అనేది అంతరించిపోదు ఈ మద్యం ఉన్నన్ని రోజులు. మద్యం తీసేద్దామంటే ప్రభుత్వం నుంచి పథకాలు అడుగుతున్నారు, ఉచితాలు కావాలి. ముందు జనాలకి ఇంట్లో కూర్చోబెట్టి అన్నింటినీ మన ఇంట్లో కూర్చోబెట్టి మేపాలి ప్రజల్ని. అవి మేపాలంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్ పేయర్స్ నుంచే వస్తాయి. దీనిలో దేన్ని తీసేద్దాం? మనలో మార్పు రాకుండా ప్రభుత్వాలు ఎక్కడ నిందిద్దాం, వ్యవస్థలను ఎక్కడ నిందిద్దాం? ఎన్ని రోజులు ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, మాకు వాళ్ళు పనిచేయలేదు వీళ్ళు